జాఫరాబాదీ హెవీ మిల్కర్స్ ఎవరైనా వెయిటింగ్ లో ఉన్నారు రావచ్చు, మన దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా సెట్ అయిపోయినాయి మనకి 4 days లో 10 లీటర్లు. అవును, జాగ్రత్తగా 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తినడానికి కూడా మజర్బాయ్ క్యాంటీన్ ఇట్లా అంతా రెడీ చేశారు. మీరేం లేదు, పాలు చూసుకొని తీసుకొని పోండి అంతే. నేను చెప్పింది కదా, మజర్బాయ్ చెప్పింది కదా. డైలీ 1 load 2 loads 3 loads 4 loads వస్తే ఉన్నది, అమ్మితే పోతూనే ఉన్నది. యాక్చువల్ గా చూస్తే నేను కూడా ఇంటికి వెళ్తున్నానంటే 2-3 days కు ఒకసారి వెళ్ళి వచ్చుకున్నాను. ఒక బ్రీడ్ తీసుకోకపోతే లాభంలో ఉంటాం, నష్టంలో ఎప్పుడు ఉండం. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్ లో ఉన్నాం. ప్రజెంట్ అయితే అడుగుదాం ఒకసారి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీరు ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని బఫెలో సేల్ ఉన్నాయి, ఏ బ్రీడ్? ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర 90 బఫెలోస్ ఉంటాయి తమ్ముడు. ఓకే, 90 గేదెలు. అవును, దాంట్లో ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ 3 బ్రీడ్స్ కూడా ఉన్నది మన దగ్గర. జాఫరాబాదీ, బన్నీ, ముర్రా 3 కూడా ఉన్నది. 3 ఉన్నాయి. ఇంకా మన సండేకి 4 loads అయితే ముర్రా జాతి వస్తున్నాయి. ఓకే, ఇంకా సండే అయితే ఇంకా జాఫరాబాదీ కూడా దిగవచ్చు, లేకుంటే 1 day డిలే అయితే మండే దిగవచ్చు. ఓకే, సండే నైట్ మనకు సాటర్డే నైట్ కాల్ చేస్తే మీకు చెప్పేస్తారు. అవునవును, సాటర్డే నైట్ కాల్ చేస్తే చెప్పేస్తారు. 100% అయితే ముర్రా అయితే 4 load వస్తున్నాయి. ముర్రా 4 వస్తున్నాయి. అవును, బనీ కూడా ఈ రోజు బయలుదేరుతుంది అక్కడ నుంచి. ఒక 5 days లో బనీ కూడా వచ్చేస్తాయి. ఓకే, కొత్త లోడ్స్. ఓకే, ఇది కాకుండా అవును, ఇది కూడా నేను తీసుకొచ్చిన ఇప్పుడు దాకా మీ ఛానల్లో ఎందుకు వేయలేదు అంటే కొంచెం మిల్క్ మీద వచ్చిన తర్వాత ఇవ్వాలి అని నాకు అదే ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ బర్రెల్లో అయితే 4 బర్రెలు అయితే 20 పైననే పాలు ఉన్నది. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా సార్, మీరు మిల్క్ చెక్ చేశారా? అవునవును, మొత్తం మిల్క్ చెక్ చేసిన తర్వాతనే నేను చెప్తున్నాను. ఓకే, 20 పైన ఉన్నాయి. ఓకే, ఈ బర్రె ఒక 20లో వచ్చేసింది. 20లో వచ్చేసింది. ఓకే, ఇది కూడా 20లో వచ్చేసింది. ఓకే, అంటే పూటకు వచ్చేసి 10 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో సార్. ఇది కూడా ఇది సార్, ఇది టైంకి 11 లీటర్స్ రెడీ అయిపోయింది. 22 లీటర్స్ రెడీ అయిపోయింది. ఎవరైనా ఇక్కడ వచ్చి కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా ఇప్పుడు 18 లీటర్స్ పైన వచ్చింది. ఇది కూడా అదే పెద్ద సైజే ఉంది. పెద్ద సైజ్. ఓకే, 18 లీటర్స్ పైన. అన్ని కూడా పాలలోకి వచ్చినాక మనకి ఇప్పుడైతే సేల్ చేద్దాం. నేను హెవీ మిల్కర్స్ అయితే అది చేయాలి అని నాకు అదే ఉద్దేశం ఉన్నది. లేకుంటే నేను ముందుగానే మీకు 2 days ప్రిపేర్ కూడా చెప్పేసేవాళ్ళు. లేకుంటే ఆ సేమ్ డే కూడా పిలిచి మీకు వీడియో వేసేయండి, బర్రెలు వస్తున్నాయి లేకుంటే బర్రెలు వచ్చినాయి అని వేసేవాళ్ళు. కానీ నేను కొంచెం జాఫరాబాద్ హెవీ మిల్కర్స్కు ఇక్కడ సెట్ చేసి ఇవ్వాలి అని ఉద్దేశం ఉన్నది. అందుకోసం నేను పాల మీద వచ్చిన తర్వాతనే నేను తీసుకోపోమంటున్నాను. ఓకే, ఎందుకంటే ఈ టైర్డ్నెస్ ఈ హెవీ సైజ్కి వచ్చిన తర్వాత మన దగ్గర 10 days 12 days 15 days ఖచ్చితంగా తీసుకుంటాయి. ఓకే, కానీ ఇది వచ్చినప్పుడు మనకు ఈరోజు 4 రోజు సార్. 4 రోజులో వచ్చేసింది 10 11 లీటర్స్ 9 లీటర్స్ పాలు రెడీ అయిపోయింది. సో ఇంకా వెయిట్ చేస్తే ఇంకా వస్తాయి, కానీ అప్పుడు దాకా బర్రెలు ఉండదు. ఎందుకంటే సండే ఎక్కువ మంది మన దగ్గర వస్తారు. ఓకే, సండే మనం మంచిగా ప్లాన్ చేస్తున్నాం. ఒక 3 months నుంచి ఇక్కడ సండే మంచిగా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సండే ఒక 50-60 కొత్త యానిమల్స్ వచ్చేలాగా చూస్తున్నాం. ఓకే, ఈ టైం అయితే ముర్రా అయితే 40 బఫెలోస్ వస్తున్నాయి. జాఫరాబాదీ ఇంకా ఒక లోడ్ అయితే అది కూడా ఒక 20 యానిమల్స్ దాకా మీకు దాదాపు ఉంటాయి. ఓకే, ఓకే, బనీ అయితే బనీ మొన్న వచ్చే ఉన్నది, దాంట్లో నేను అమ్మేసిన ఒక 3-4 బఫెలోస్ రిమైనింగ్లో ఉన్నది. ఓకే, సో ఎక్కువ తక్కువ అంటే మనీలో ఉన్నది మన దగ్గర 1,20,000. ఓకే, ముర్రాలో అంటే మినిమం 1,40,000 నుంచి 1,70,000 మధ్యలో ఉన్నాయి. ప్రజెంట్ ఏమున్నది మన దగ్గర. ఇంకా జాఫరాలో అంటే 1,70,000 నుంచి 2,60,000 దాకా ఉన్నాయి. ఓకే, ఓకే, ఇప్పుడు వచ్చే లోడ్ సార్ ముర్రాయి కూడా అంతే ఉన్నాయి సార్. 1,20,000 అట్లా ఉంటాయి. ముర్రాలో రేట్ తగ్గలేదు, దొరకదు మనకు. ఓకే సార్, అసలు జెన్యూన్ బ్రీడ్ తీసుకురావాలి అంటే జెన్యూన్ బ్రీడ్కి డబ్బులు పడతాయి తమ్ముడు. ఓకే, అంటే ఇప్పుడు రేట్లు అసలు తగ్గట్లేదు ఎందుకు సార్? తగ్గదు. నేను చెప్పేసినా కాదు, నేను మార్కెట్లో ఎంత తీసుకొస్తా హైదరాబాద్కు అంత వాల్యూమ్లో ఎవరు తీసుకురారు కాదు. సంవత్సరం మొత్తం నేను ఎంత వాల్యూమ్లో మాకు తెలిసిపోతాయి. ఎందుకంటే మనం ఒక్కటే వెళ్తలేదు, అక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా వస్తారు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఎంపీ నుంచి కూడా వస్తారు, యూపీ నుంచి కూడా వస్తారు, వేరే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వస్తారు కాదు. ఇన్ని రాష్ట్రాల వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ డిమాండ్ తగ్గట్లేదు. కూడా ఒక రేటు 5 years మేబీ మనకు అమ్ముతున్నారంటే వాళ్ళకు కూడా ఏం డబ్బులు ఇస్తున్నాం సార్. ఓకే, 1,20,000 1,30,000 1,40,000 అంటే వాడు సంవత్సరం కూడా ఏం వస్తున్నాయి మేపడానికి. 15,000 20,000 కూడా వస్తలేదు. సో ఆ రేట్ అయితే డెఫినెట్గా ఉంటాయి సార్. ఇప్పుడు కొంచెం మొత్తం ఇండియా చూస్తే కూడా ఎవరి పని సరిగా నడుస్తలేదు. తెలంగాణ ఎస్పెషల్గా ఆంధ్ర అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి ఉన్నది. వేరే చోటు నుంచి మనకు ఏం ఆమ్దాని వస్తలేదు. అందుకోసం అందరూ మళ్ళీ తిరిగి డైరీ ఫార్మ్స్కి వస్తున్నారు. సో వాల్యూమ్ ఎక్కువనే ఉన్నది.
ఆ వాల్యూమ్కు కవర్ చేయడానికి కూడా మాకు కూడా కష్టం ఎక్కువ చేయాలి అవుతుంది. డైలీ మన దగ్గర నుంచి వాల్యూమ్ కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. ఓకే. సో డైలీ మనం ఎంత ఇస్తాం దానికి డబల్ ఉన్నది ఇప్పుడు వాల్యూమ్ అయితే. బరల్ డైలీ 1 లోడ్ 2 లోడ్ 3 లోడ్స్ 4 లోడ్స్ వస్తే ఉన్నది, అమ్మితే పోతూనే ఉన్నది. యాక్చువల్గా చూస్తే నేను కూడా ఇంటికి వెళ్తున్నానంటే 2-3 డేస్కి ఒకసారి వెళ్ళి వచ్చుకున్నాను. ఓకే. అదే కూడా ప్రాబ్లం ఉన్నది. సరే, సో ఏం లేదు సార్, బ్రీడ్ తీసుకుపోతే ఎట్లయినా సంపాదిస్తారు, టెన్షన్ లేదు. ఎంతైనా డబ్బులు పెట్టి కూడా ఒక బ్రీడ్ తీసుకోపోతే లాభంలో ఉంటాం, నష్టంలో ఎప్పుడు ఉండం. ఓకే. జెన్యూన్ పని చేసి జెన్యూన్ బర్రెలు ఇచ్చి మనకు కూడా ఒక ప్రశాంతంగా ఉన్నది. మనం ఎవరైనా ఇస్తున్నారు వాళ్ళు తీసుకుపోయి బాగా పడుతున్నారని మనకు అదే సంతోషం. బర్రెలు అమ్మాలంటే ఇండియా నుంచి ఎక్కడి నుంచి కూడా తీసుకురావచ్చు, ఏమైనా చెప్పి అమ్మవచ్చు. కానీ ఆ పని మన దగ్గర లేదు. జెన్యూన్గా మనం బ్రీడ్ తీసుకొచ్చి అమ్ముతాం. సండే కూడా మీరు వస్తే చూడండి, బండిలు కూడా మనకు హర్యానా నుంచి వచ్చినే లేదు, ట్రాన్స్పోర్టేటర్ కూడా హర్యానా నుంచి ఉన్నాడు లేదు, అంతా చూసుకోవచ్చు, దానికి ఏం లేదు. ఓకే. సో నరేష్ భాయ్, ఇది అయితే అప్డేట్ సండే గురించి. ప్రజెంట్ మన దగ్గర ఏమున్నది దాని గురించి. జాఫరాబాదీ హెవీ మిల్కర్స్ ఎవరైనా వెయిటింగ్ లో ఉన్నారు, రావచ్చు, మన దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా సెట్ అయిపోయినాయి మనకి 4 days లో. అవును, మాక్సిమం సెట్ అయిపోయింది. 10 లీటర్లు ఇస్తున్నా, ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటే అది ఇది ఇక్కడ అమ్మలేదు, నేను ఇక్కడే ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోపోవచ్చు, లేకుంటే అమ్మిపోతే మళ్ళీ వేరే బ్యాచ్. సార్, ఇప్పుడు 10 లీటర్లు ఇస్తానికి అంటే దానా మనం ఎంత ఒక్కొక్క దానికి ఎన్ని కేజీస్? నేనైతే అందరికీ 4 kgs అయితే ఏ బ్రీడ్ అయితే కనీసం వాడమంటా. 4 kgs. దీనికి 5 kgs, 5 kgs ఎక్కువ చేయండి. పర్ టైం వచ్చేసి 5 కిలోలు. అవును, 5 kgs. 5 kgs అంటే 5 kgs కూడా అట్లా చేయకూడదు. 4 కొట్టి వేసినాము, దానా 4 kgs వేయండి. ఓకే. ఇంటికి పండుకోవడానికి వెళ్ళినప్పుడు 2 kgs పత్తి చెక్క ముందుగా వేసేయండి. ఓకే. సో అది 5 అయిపోయింది. ఇక్కడ సగం అయిపోయింది, ఇక్కడ సగం కేజీ అయిపోతే అది 5 kgs అయిపోతాయి. ఓకే. సో రాత్రి కూడా బరే తిని కూడా ఇది హైట్ కూడా చూడండి. మీ కెమెరా నాకు వేయండి ఒకసారి, నువ్వు నిలబడండి. చూడండి ఎంత హైట్ ఉన్నది. నాకు కూడా కొంచెం కెమెరా హ్యాబిట్ చేసుకోండి సార్. ఇది మనకి ఎన్ని లీటర్ మిల్క్ కెపాసిటీ సార్? ఇది మనకు వెళ్ళాలి 25, 26, 27, 28 తినడానికి. ఇప్పుడైతే 22 లీటర్స్ రెడీ అయిపోయింది. 22 లీటర్ రెడీ ఉంది దగ్గర, చూసుకోవచ్చు. మజర్ భాయ్ చెప్పేదంటే ఈ 22 లీటర్స్ అయితే రెడీ ఉన్నది, చూసుకోండి మీరు ఇక్కడ దగ్గర వచ్చి. మజర్ భాయ్ ఫామ్ లో మీరు చెప్పడానికి ఏం లేదు నరేష్, మనం ఫెసిలిటీలు ఇచ్చినాం, పాలు చూసుకుని తీసుకున్నాం. మనం చెప్తామని కాదు, అవును, చూసుకొని తీసుకోపోండి. రైతు డబ్బులు వేస్తున్నావు కాదు, మజర్ భాయ్కు ఎందుకు నవ్వుతావు, నరేష్ భాయ్కు ఎందుకు నవ్వుతావు? అవును, చూసుకొని తీసుకోండి. రైతులు అయితే చూసుకొని తీసుకోండి అని చెప్తున్నాం మేమైతే. ఇక్కడ మీకు ఇబ్బంది పెట్టేది లేదు, బలవంతం చేసేది ఏం లేదు. జాగ్రత్తగా 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తినడానికి కూడా మజర్ భాయ్ క్యాంటీన్ ఇట్లా అంతా రెడీ చేశారు. మీరేం లేదు, పాలు చూసుకొని తీసుకొని పోండి అంతే. నేను చెప్పింది కదా, మజర్ భాయ్ చెప్పింది కదా. లాస్ట్ వారంలో మనకి ఒక వారంలో ఎన్ని గేదెలు అమ్మారు ఇప్పటిదాకా? ఒక లాస్ట్ వీక్ జస్ట్ అంటే అంతా నేను చూశాను, కాకపోతే రైతులు కూడా తెలుసుకోవాలి కదా. సార్ సార్ చెప్పండి సార్. లాస్ట్ మంత్ అయితే నా లైఫ్లో మళ్ళీ ఫిబ్రవరిలో చెప్పినా నేను, లైఫ్లో అంతా అమ్మలేదు అని చెప్పారు, అంతా వాల్యూమ్ అమ్మినా. పోయిన నెలల్లో దానికి డబల్ అమ్మినా. ఓకే. ఇప్పుడు 8 రోజుల్లో కూడా మనం మంత్లో ఎంత కవర్ చేస్తాం దాని సగం అయిపోయింది అమ్మడానికి. అందుకోసం సండే 4 లోడ్స్ అది ఇది మొత్తం వస్తున్నాయి. దేవుడు దయ్యా అయితే ఇట్లానే అందరూ ప్రేమ చూపిస్తే ఈ షెడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తా, ఒక 300 బెఫెలోస్ లాగా ఈ షెడ్ కూడా చేస్తాను. ఓకే. మన దగ్గర తీసుకోపోయి బాగా పడుతున్నారని ఆ మాటలకే ఎక్కువ వస్తారు. ఓకే. ఒక ఊర్లో తీసుకుపోయినారనుకో, వాడు పాలు పిండిన తర్వాత 10 రైతులకు పంపిస్తున్నారు. మజర్ భాయ్ చేసే ఫీడ్ ఫాలో చేయండి, మజర్ భాయ్ ఇచ్చే బ్రీడ్ తీసుకోపోండి, డెఫినెట్గా లాభంలో నాకు కూడా చూడు అని ఆ రైతులే తీసుకొస్తున్నారు. ఓకే. వాళ్ళే తీసుకొస్తున్నారు. ఓకే. బనీ అయితే నేను కొంచెం తక్కువలోనే వాల్యూమ్ వస్తున్నాయి, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఎక్కువ దొరుకుతున్నాయని అక్కడ. సో ఆ బనీ అయితే ఇక్కడ వచ్చి పండుకుంటున్నారు 1 day బిఫోరే. అవును, బన్నీకి నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. బనీ రాత్రి మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇప్పుడు 3 బర్రెలు కూడా నా దగ్గర ఉన్నది అంటే దాంట్లో ఒక సూడి ఉన్నది, ఆ రోజు 2 సూడి ఉన్నది అని నేను అమ్మలేదు. ఈనిన తర్వాత నేను అమ్ముతాను. ఓకే. ఎందుకంటే తీసుకుపోయినాక ఏమైనా కొంచెం ప్రాబ్లం కూడా వాళ్ళకు అనిపిస్తే మళ్ళీ వాళ్ళు తీసుకువస్తే ఆ బర్రె ఖరాబ్ అయిపోతాయి. నా దగ్గర ఈనిన తర్వాతనే 1 day 2 days తర్వాతనే అమ్ముతున్నా. నిన్న కూడా ఒక అబ్బాయి తీసుకున్నాడు, ఆయన ఈనిన తర్వాత 2 రోజులు ఉండి ఈనిన తర్వాత అది బర్రె తీసుకుపోయినాడు. ఇక్కడే పండుకున్నారు 2 రోజులు. అవును, మళ్ళీ వాడు ఇక్కడే ఉండి ఇంకా 2 ఫ్రెండ్స్కు తెప్పించి ఈరోజు ఆయనకు కూడా 2 బర్రెలు బనీనే ఇప్పించాడు. ఓకే.
సో అట్లాంటివి ఏం లేదు సార్. మనం మంచిగా ఇస్తే మంచిగా ఎవరిదైనా అయితే వాళ్ళే వస్తారు, వాళ్ళే 10 మంచిగా చెప్తారు. మాతోని ఎక్కువనే పని అవుతాయి. యూట్యూబ్లో అయితే నీ ఛానల్ మీద అయితే ఎక్కువ అయితే నేను అవగాహన ఇచ్చడానికి నేను చూస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను మొత్తం షేర్ చేస్తున్నాను మీ ఛానల్ మీద. అది కూడా ఫాలో చేసి వాళ్ళు బాగా పడితే మనకు అదే సంతోషం. అవును సార్. మనం ఏం ఫీడ్ చెప్తున్నాం, ఏ బ్రీడ్ తీసుకోమంటున్నాం, అది మొత్తం ఫాలో చేస్తే వాళ్ళకి మంచిది కాదు సార్. అవును. సో థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ మజర్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సండే అయితే 4 ముర్రా బ్రీడ్కి సంబంధించిన లోడ్లు దిగుతున్నాయి మన దగ్గర. బన్నీ సార్, బన్నీ మండే దాకా దిగవచ్చు, మండే దాకా రావచ్చు, జాఫరాబాద్ రావచ్చు. అది కూడా మనకి రేపు నైట్ కన్ఫర్మ్ అయిపోతుంది. దాన్ని బట్టి ఇవైతే ఇక్కడ ప్రజెంట్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 20 లీటర్లు పాలు ఇచ్చేవి 4 ఉన్నది. 20 లీటర్ రెడీ అయింది. ఓకే, 20 లీటర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి కూడా మీరు లైవ్ మిల్కింగ్ చూసుకోవచ్చు. ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకోవచ్చు. 10 లీటర్లు ఇస్తున్నాయి. ఇక్కడైతే ఇస్తున్నాయని మదర్ భాయ్ చెప్తున్నాడు. సార్ థ్యాంక్ యూ మదర్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.